కొబ్బరి ముక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండే స్వీట్ను తయారు చేసి హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కోకోనట్ బర్ఫీ తయారు చేస్తున్నాను. కొబ్బరి ముక్కలను కట్ చేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్లా తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మన ఇంట్లో ఉన్న రైస్ని వేసుకొని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. 1 కప్పు ఈ కోకోనట్ పౌడర్ని వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్ని పౌడర్ చేసి పక్కకు పెట్టుకొని ఈ కడాయిలో 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని 1/2 కప్పు షుగరు, బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. కొంచెం యాలకుల పౌడర్ వేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ నీళ్లు మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇందులో ఈ రైస్ ఫ్లోర్ వేసుకొని మొత్తం ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ రైస్ ఫ్లోర్ కుక్ అయ్యాక కొబ్బరి తురుము మొత్తం వేసి ఇలా మొత్తం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం దగ్గరికి వచ్చాక ఒక ప్లేట్కు ఆయిల్ రాసుకొని అందులో వేసి ఇలా చక్కగా పెట్టుకోవచ్చు. ఇలా ఒక బౌల్లో వేసుకొని కూడా తినవచ్చు, లేదా బర్ఫీలా కట్ చేసుకోవచ్చు, లడ్డూలాగా తయారు చేసుకోవచ్చు. మనకి ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని పౌడర్ చేసి కూడా ఇందులో కలుపుకోవచ్చు. ఇలా ఒక చిన్న బౌల్లో వేసుకుని కూడా ఇలా స్పూన్తో తినవచ్చు. ఈ కోకోనట్తో చాలా ఉపయోగాలు ఉంటాయి. కోకోనట్లో పీచు పదార్థం, ప్రోటీన్, ఐరన్ ఉంటుంది. ఈ కోకోనట్తో చక్కగా ఆయిల్ కూడా చేసి మనం వాడుకోవచ్చు. చూడండి, ఇలా లడ్డులాగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు రాబోయే దీపావళి కోసం చక్కగా తయారు చేసుకోండి. దీపావళి అంటే స్వీట్లు ఎక్కువ తయారు చేస్తూ ఉంటారు కదా, హెల్తీగా ఆరోగ్యంగా ఉండడం కోసం ఇలా ఆరోగ్యవంతమైన స్వీట్స్ తయారు చేసుకోండి. బయట కొన్ని తీసుకొచ్చే బదులుగా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోండి. ఇలా బర్ఫీలా కూడా తయారు చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా బాగా ఆరితే మాత్రం చక్కగా గట్టిగా వస్తాయి, లేదంటే ఇట్లా స్మూత్గా ఉండిపోతాయి.